హలో ఫ్రెండ్స్, ఈ 2025లో మీకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న 3 ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఈ 2025లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బికాస్ జస్ట్ కంపెనీ నేమ్స్ తెలిసినంత మాత్రాన ఫండమెంటల్స్ తెలియకపోతే నువ్వు ఆ స్టాక్స్ ని ఎక్కువ డేస్ హోల్డ్ చేయలేవు. కాబట్టి ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి కంపెనీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కంపెనీ GHCL లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 7,197 crores గా ఉంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యూజువల్ గా ఏదైనా కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 5,000 crores కన్నా తక్కువగా ఉంటే అది స్మాల్ క్యాప్ కేటగిరీకి వస్తుంది. 5,000 crores నుంచి 20,000 crores ఉంటే అది మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది. మార్కెట్ క్యాప్ 20,000 crores కన్నా ఎక్కువ ఉంటే అది లార్జ్ క్యాప్ కింద కన్సిడర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనేవి క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేయబడుతుంది. అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్ 749 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఇది ఒక కెమికల్ సెక్టర్ కంపెనీ. ఈ కంపెనీ మేజర్ గా సోడా యాష్ ఇంకా బేకింగ్ సోడాని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఇండియాలోనే ఈ సోడా యాష్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ సోడా యాష్ అనేది యూజువల్ గా డిటర్జెంట్ ఇంకా గ్లాస్ ఇండస్ట్రీస్ లో వాడతారు. సో అది ఫ్యూచర్ లో 5 years ఆర్ 10 years వచ్చినా కానీ దీని డిమాండ్ అయితే తగ్గే ఛాన్సే లేదు కదా. సో ఈ కంపెనీని ఎలాంటి భయం లేకుండా హోల్డ్ చేయొచ్చు. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి, అదేంటంటే ఈ కంపెనీ మేజర్ గా ప్రొడ్యూస్ చేసేది సోడా యాష్ కదా. సో సోడా యాష్ యొక్క ప్రైస్ పెరిగితే ఈ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఈ సోడా యాష్ ప్రైస్ అనేది చాలా డౌన్ లో ఉంది. కాబట్టి ఇది విత్ ఇన్ 1 to 2 years లో ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు ఈ స్టాక్ ని షార్ట్ టర్మ్ కోసం మాత్రం అస్సలే థింక్ చేయొద్దు. మినిమం 1 to 2 years హోల్డ్ చేస్తా అన్నట్లుంటేనే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఈ కంపెనీ ప్రజెంట్ కేవలం 13 PE లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. అంటే ఈ స్టాక్ మనకి ప్రజెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ ROE అండ్ ROCE కూడా మంచిగా గ్రో అవుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.06 మాత్రమే ఉంది. సో ఎలాంటి టెన్షన్స్ కూడా అవసరం లేదు. ఇక ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే నేను యూజువల్ గా క్వార్టర్ రిజల్ట్స్ అయితే పెద్దగా పట్టించుకోను. బికాస్ ఒక క్వార్టర్ మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఇంకో క్వార్టర్ పర్ఫామ్ చేయలేకపోవచ్చు. కానీ ఇయర్ వైజ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీ ఇయర్ వైజ్ చూస్తే సేల్స్ అనేవి కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. అండ్ ప్రాఫిట్స్ లో 2023 గ్రోత్ పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. 2023 పక్కన పెట్టండి నేను ఎందుకన్నా అంటే ఆ ఇయర్ వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ సేల్స్ అండ్ ఈ సోడా యాష్ కి విపరీతమైన డిమాండ్ ఉండేది. అందుకే ఆ సంవత్సరంలో ఇది 33% మార్జిన్ తేయగలిగింది. అండ్ నేను రాబోయే 1 or 2 years లో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్జిన్స్ అయితే ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది. సో అట్లీస్ట్ 30% వరకు మార్జిన్స్ వెళ్ళినా కూడా ఈ స్టాక్ ప్రైస్ అనేది ఈజీగా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. యూజువల్ గా చాలా మంది సోలార్ ఇంకా ఈవీ వంటి ఫ్యూచర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయమంటారు. కానీ అవి రీజనబుల్ వాల్యుయేషన్ లో అస్సలే దొరకవు. కాబట్టి వాటికి హెవీ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అవుతే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సింగిల్ క్వార్టర్లో డిసప్పాయింట్ చేసినా కానీ ప్రైస్ చాలా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ అండ్ రివార్డ్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. ఇక ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటున్నాయి, బారోయింగ్స్ అనేవి తగ్గించుకుంటున్నాయి. ఇక క్యాష్ ఫ్లోస్ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఈ కంపెనీ 100 crores ప్రాఫిట్ వచ్చినట్టు నెట్ ప్రాఫిట్ లో చూపించింది. బట్ క్యాష్ ఫ్లోస్ లో మాత్రం 5 crores అని ఉందంటే దాని మీనింగ్ ఈ కంపెనీకి కేవలం 5 crores మాత్రమే క్యాష్ హ్యాండ్ కి వచ్చాయి. మిగతా 95 crores అనేవి ఇంకా రాలేదని. బట్ 100 crores కి 100 crores ఉండాలా అంటే అలా ఏం లేదు. బికాస్ బిజినెస్ జరగాలంటే మనీ కస్టమర్ నుంచి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏ కంపెనీ అయినా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉండేలా చూసుకోవాలి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ స్టేక్ కాన్స్టాంట్ గా ఉంది. FIIs అండ్ DIIs కూడా డీసెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ మనకి 13 PE లో మాత్రమే దొరుకుతుందంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు అక్యుములేట్ అని చెప్తాను. మన నెక్స్ట్ స్టాక్ ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ ప్రజెంట్ 263 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ మేజర్గా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇది ఇండియా మొత్తం ప్రొడక్షన్లో 71% స్టేక్ని కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రజెంట్ కేవలం 8 PEలో ట్రేడ్ అవుతుంది, విచ్ మీన్స్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ క్లియర్లీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.54గా ఉంది, విచ్ ఈస్ అండర్ కంట్రోల్డ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ రిజల్ట్స్ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే మేక్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ కంపెనీ 2014లో సేల్స్ వచ్చేసి 1,74,000 ఉంది అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి 26,000 crores ఉంది. అండ్ ప్రజెంట్ చూసుకుంటే సేల్స్ 5,91,000 ఉంది అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి 57,000 ఉంది. కానీ ఒకసారి స్టాక్ ప్రైస్ చెక్ చేస్తే 2014లో అరౌండ్ 300 రూపీస్లో ఉన్న స్టాక్ ప్రైస్ ప్రజెంట్ చూస్తే 263 రూపీస్ ఉంది. అంటే దాని అర్థం ఇక్కడ మనకి సేల్స్ అండ్ ప్రాఫిట్స్ పెరిగినా కూడా స్టాక్ ప్రైస్లో మాత్రం పెరగకుండా పడడం జరిగింది. సో ఇది మనకి మంచి ఆపర్చునిటీ. ప్రీవియస్గా మనం చాలా స్టాక్స్ లైక్ ARFC, RVNL, హుడ్కో వంటి వాటిల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. సో వన్స్ ఇది మార్కెట్ గుర్తుపడితే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి 1 to 2 years అయితే పేషెన్స్గా హోల్డ్ చేయాలి. ఇక్కడ మేజర్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి. సో ప్రజెంట్ ఇది 13% మార్జిన్ అలా డెలివర్ చేస్తుంది, కానీ ఈ కంపెనీ హై మార్జిన్స్ 32% వరకు కూడా తెచ్చే కెపాసిటీ ఉంది. కాబట్టి అట్లీస్ట్ 25% మార్జిన్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఈ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ప్రజెంట్ ఇది లో వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది, కాబట్టి మనకి రిస్క్ అనేది చాలా తక్కువ అండ్ రివార్డ్ స్కోప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఇక ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటున్నాయి అండ్ బారోయింగ్స్ కంట్రోల్ స్టేట్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ క్యాష్ ఫ్లోస్ అనేవి ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. ఇక ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ స్టేక్ అనేది కాన్స్టాంట్గా ఉంది. FIIs అండ్ DIIs కూడా డీసెంట్ స్టేక్ని హోల్డ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే గైస్, ఈ స్టాక్ హోల్డింగ్ పీరియడ్ అనేది 1 to 2 years. సో ఈ హోల్డింగ్ పీరియడ్లో స్టాక్ చాలా ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, అయినా కూడా కన్విక్షన్తో హోల్డ్ చేస్తే తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మన నెక్స్ట్ స్టాక్ GSPL, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్. ఈ కంపెనీ మెయిన్గా న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మీరు యూజువల్గా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్స్ చూసే ఉంటారు, అలాంటి వాటికి ఇది గ్యాస్ని సప్లై చేస్తుంది. ప్రజెంట్ ఇది ఇండియాలో లీడర్షిప్ పొజిషన్ని హోల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 20,000 crores కన్నా ఎక్కువ ఉంది, అంటే ఇది లార్జ్ క్యాప్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 358 రూపీస్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ PE చూసినట్లయితే కేవలం 13 PEలో ట్రేడ్ అవుతుంది, which is clearly undervalued. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.01గా ఉంది, సో ఇట్స్ నెగ్లిజిబుల్. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ మేక్ చేస్తూనే ఉంది. ఇక్కడ మీరు ఒక్కసారి మార్జిన్స్ గమనించారంటే 87%, 91% కూడా తెచ్చిన హిస్టరీ ఉన్న కంపెనీ ప్రజెంట్ కేవలం 18%, 20% తెస్తుంది. అంటే ఇక్కడ మార్జిన్స్ పెరిగే స్కోప్ అయితే చాలా ఉంది. సో ఈ మార్జిన్స్ అనేవి వన్స్ పెరగడం స్టార్ట్ అవుతే స్టాక్ లో మంచి ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే రిజర్వ్స్ అనేవి కన్సిస్టెంట్ గా పెంచుకుంటున్నాయి అండ్ బారోయింగ్స్ అనేవి కన్సిస్టెంట్ గా తగ్గించుకుంటున్నాయి. క్యాష్ ఫ్లోస్ చూసుకుంటే ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్స్ స్టేక్ కాన్స్టాంట్ గా 37.63% ఉంది. FIIs అండ్ DIIs డీసెంట్ గా హోల్డ్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో ఈ కంపెనీ కూడా మినిమం 1 to 2 years హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ చూసే ఆస్కారం అయితే ఉంది. సో ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.